హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అలా సరదాగా కాసేపు మీతో నా డైలీ రొటీన్ని షేర్ చేసుకుందామని ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో. మీరంతా తప్పకుండా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వీళ్ళు ఇంకా నిద్ర లేవలేదు. డైలీ నేను నిద్ర లేవగానే ఫస్ట్ బాల్కనీలోకి వెళ్ళి ఈ ప్లాంట్స్ అన్నీ ఒకసారి చూసుకుంటూ ఉంటాను. ఇది శంకుపూల చెట్టు. దీనికి డైలీ 1 or 2 ఫ్లవర్స్ వస్తాయి. ఆ ఫ్లవర్స్ వచ్చిన రోజు నేను వాటితో మార్నింగ్ టీ లాగా ప్రిపేర్ చేసుకొని తాగుతూ ఉంటాను. ఇంకా అంతకుముందు రోజు నైట్ ఇక్కడ చాలా పెద్ద వర్షం పడింది. ఆ వర్షానికి వాటర్ అంతా బాటిల్ నిండా నిండిపోయి ఉన్నాయి. తులసి మొక్కల మధ్యలో చిన్ని కృష్ణుడు, బాగుంది కదా. వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఈ ప్లాంట్ వచ్చి జెడ్ ప్లాంట్. దీన్ని ఇంతకుముందు 3-4 టైమ్స్ పెంచాను, కానీ ఎప్పుడు చచ్చిపోతూ ఉంటుంది. ఇది 5th టైం తీసుకొచ్చాను. చూడాలి ఈసారి ఎలా వస్తుందో దీన్ని. ఇంకా మల్లెపూల చెట్టు ఉంది, నేను తర్వాత చూపిస్తాను దాన్ని. ఇంకా ఈ తమలపాకు చెట్టు అయితే గుమ్మం దగ్గర పెంచుతున్నాను. ఈ మధ్య హీట్ వేవ్స్కి ఈ ఆకులన్నీ ఎలా ఎండిపోతూ ఉన్నాయో చూడండి. ఆ లీవ్స్ తీసేయకుండా అలానే ఉంచాను. అవి తీసేస్తే మళ్ళీ వేరే లీవ్స్ ఏమైనా పాడైపోతాయేమోనని అలాగే ఉంచేసాను. ఇంకా ప్లాంట్కి వాటర్ పోసేసి ఈ ఆకులకి కొంచెం లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ వాటర్ స్ప్రింకిల్ చేసిన తర్వాత బయట అంతా ఊడ్చేసి క్లీన్ చేసి తుడిచేసాను. తుడిచిన తర్వాత ఒక చిన్న ముగ్గు కూడా పెట్టేసేసాను. ఇంకా డైలీ మార్నింగ్ నేను ఏదో ఒక డిటాక్స్ డ్రింక్ తీసుకుంటూ ఉంటాను. ఈరోజు ఈ తమలపాకులతోనే ఆ డ్రింక్ తయారు చేసుకోవాలి అనుకుంటున్నాను. దానికోసం ఒక 2 తమలపాకులు తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను. వాటర్ ముందుగానే కొంచెం లైట్గా బాయిల్ చేశాను. ఆ బాయిల్ అవుతున్న వాటర్లో ఈ ఆకులు వేసేసాను. ఈ వాటర్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. అలాగే యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా కూడా వర్క్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ కూడా అండర్ కంట్రోల్లో ఉంటుంది. ఇంతలో మా బాబు నిద్ర లేచాడు. నిద్ర లేచిన తర్వాత డైలీ వాకింగ్ చేస్తాడు కాసేపు. తను వాకింగ్ కంప్లీట్ అయ్యేసరికి వాటర్ కూడా లైట్గా గోరువెచ్చగా అయ్యాయి. ఇంకా మా ఇద్దరికి టీ కప్స్లో తీసుకుంటున్నాం. తప్పించుకోవాలంటే ఏం చేస్తాం? డిగ్రీకి వెళ్దామే. డిగ్రీ అయినా ఉంటుంది. ఇంక ఇక్కడ మా బాబు దేని గురించి వర్రీ అవుతున్నాడంటే, తనది ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత అక్కడ ర్యాగింగ్ చేస్తారేమోనని ఇప్పటి నుంచి టెన్షన్ పడుతున్నాడు. అందుకని డిగ్రీలో జాయిన్ అవుతానని చెప్తున్నాడు. ఇంతలో మా హస్బెండ్ నిద్ర లేచారు. ఇంకా తన కోసమని మార్నింగ్ గుమ్మడికాయ జ్యూస్ తయారు చేస్తున్నాను. అందులో కొంచెం లెమన్, సాల్ట్ వేసి మిక్స్ చేసి తనకి ఇచ్చేస్తాను. పక్కన కిరాణా స్టోర్ నుంచి కొన్ని గ్రాసరీస్ ఆర్డర్ చేసాము. అవి అప్పుడే ఇచ్చేసి వెళ్ళిపోయారు. బిల్ అంత అయింది. ఇంకా నాకు కూడా జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను. నేను కూడా తాగేసాను. హస్బెండ్ రెడీ అవుతున్నారు. తన కోసమని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు ఓట్ మీల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఓట్స్ని ముందుగానే వాటర్లో బాయిల్ చేశాను. తర్వాత దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేశాను. అలాగే కొన్ని సీడ్స్ లైక్ వాటర్ మెలాన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేశాను. ఫ్రూట్స్ వచ్చి బనానా అండ్ మ్యాంగో తీసుకున్నాను. ఇంకా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి తన ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నారు. తనకి లంచ్ బాక్స్ ఇచ్చేసాను. ఇంకా 8-9 ఆ టైంకి అసలు విపరీతంగా ఎండ వస్తుంది. ఆ రోజే కాదండి, డైలీ సమ్మర్ అంతా ఇలాగే ఉంది ఆల్మోస్ట్. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వచ్చి డిషెస్ అన్నీ డిష్ వాషర్లో లోడ్ చేసేసాను. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి పొటాటో ఫ్రై చేశాను. ఇప్పుడేమో దోసకాయ పప్పుని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక పప్పు కడిగి కుక్కర్ పెట్టేసేసాను స్టవ్ పైన. ఇంకా ఈలోపు నేను కూడా వాకింగ్ చేద్దామని ట్రెడ్మిల్ స్టార్ట్ చేసేసాను. ఇంకా దీని మీద నేను ఎక్కువసేపు వాకింగ్ చేయను. మ్యాక్సిమం 10-15 మినిట్స్ మాత్రమే చేస్తాను.
ఇంకా ఆ 10-15 మినిట్స్కే చాలా విపరీతమైన చెమటలు పట్టేస్తూ ఉంటాయి నాకు. కానీ డైలీ ఒక 20 మినిట్స్ అలా వాకింగ్ చేస్తే చాలా మంచిది హెల్త్కి. ఈ వాకింగ్ వల్ల కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా రోజు చాలా విపరీతంగా ఉంది వేడి. నాకైతే ఒక ఫ్యాన్ సరిపోలేదు ఆ చెమటలకి. నేను 2 ఫ్యాన్లు వేసేసాను. ఇంకా రోజు ఒక 10 మినిట్స్ మాత్రమే చేసేసి స్టాప్ చేసేసాను. తర్వాత ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకుని ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. తర్వాత యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటుంది వాకింగ్ కోసమని. నేను ఆ ఛానల్ ఫాలో అయ్యి వాకింగ్ చేస్తాను. డైలీ ఒక 15-20 మినిట్స్ చేస్తాను. ఈ ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేసేదానికంటే ఇది చాలా రిలాక్స్గా అనిపిస్తుంది నాకు. చాలా బాగా నచ్చుతుంది ఇది. ఈలోపు పప్పు ఉడికిపోయింది. దానికి తాలింపు పెట్టేశాను. రైస్ కడిగి పెట్టేశాను. తినే ముందు స్విచ్ ఆన్ చేసుకుంటాను. ఇది మార్నింగ్ చేసిన పొటాటో ఫ్రై. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఈలోపు టైం 11 అయిపోయింది. నా ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నాకు ఆఫీస్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమే జరుగుతుంది. ఇది కొంచెం బోర్గానే ఉంది, కానీ కంఫర్ట్గా ఉంది. అరౌండ్ 1కి అలా వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. లైట్గా తుప్పాలు పడుతూ ఉంది. ఈ లోపల పవర్ కూడా పోయింది. సో నేను కూడా కొంచెం బయటకు వెళ్ళి రిలాక్స్ అవుదామని బయటకు వచ్చి చూస్తున్నాను. ఇంకా పవర్ రాకపోయేసరికి నేను నా లంచ్ని కంప్లీట్ చేసేసాను. కొద్దిసేపు అక్కడ బయట ఉండి వెయిట్ చేశాను. ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ వాల్యుబుల్ సజెషన్ ఏమైనా ఉంటే తప్పకుండా చెప్పండి. ఇంకా ఫస్ట్ వీడియో కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం నర్వస్గా, కొంచెం టెన్షన్గా కూడా అనిపించింది. ఫ్యూచర్లో ఇంకా బెటర్ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంతలో ఈవినింగ్ 4 o'clock అయింది. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్ టైం. 1 బనానా అండ్ రాగి జావా తీసుకున్నాను. ఈరోజు రాగి జావా వచ్చి మజ్జిగతో ప్రిపేర్ చేశాను. అప్పుడప్పుడు మిల్క్తో కూడా చేస్తాను, కానీ ఈరోజు మజ్జిగతో తీసుకున్నాను. ఇంక ఇంతలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఈసారి చాలా పెద్దగా పడింది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీరు మీ వాల్యుబుల్ టైంలో నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.